హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్‌కి ఎంసెట్ గానీ, లేకపోతే జేఈఈ గానీ, నీట్ గానీ ఎవరైతే రాయాలని పిల్లలు రెడీగా ఉన్నారో సో, వాళ్ళకి కూడా మీరు ఛానల్‌ని రికమెండ్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో, ఇక మనము ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ఆల్రెడీ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాము. ఈరోజే మనకి లాస్ట్ డేటు. చూడండి 9థ్, 10థ్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్న 2 డేస్ అనమాట టైము. ఈరోజు 10థ్ కాబట్టి మనకి ఈరోజే లాస్ట్ డేటు. సో, మీరు ఆప్షన్స్ ఫ్రీజ్ చేసినా చేయకపోయినా లాక్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. మీరు జస్ట్ సేవ్ చేసి ఎగ్జిట్ అయితే సరిపోతుంది. అండ్ దెన్ అలాట్‌మెంట్ వచ్చేసి మనకి 13థ్ రోజు అలాట్‌మెంట్ ఉంది. ఇంకా ట్యూషన్ ఫీజ్ పేమెంటు 13థ్ టు 15థ్ మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రతి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. సో, ఆ తర్వాత అంటే ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాల్సింది ఎప్పుడు 13థ్ టు 15థ్ అనమాట. తర్వాత ఫిజికల్ రిపోర్ట్ అట్ కాలేజ్ మీరు 16థ్ అండ్ 17థ్ 2 డేస్‌లో మీరు 100% ఈ 2 పనులు చేయాల్సిందే. సో, ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడానికి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అప్‌గ్రేడ్ అయిన వాళ్ళు డిఫరెన్స్ ఫీజ్ ఏమైనా ఉంటే పే చేయాలి. లేదంటే ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. కొత్తగా సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా ఫీజ్ పే చేసి అంటే మీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ అదంతా పోను మిగిలినది ఏమైనా ఉంటే ఫీజ్ రియంబర్స్‌మెంట్ లేని వాళ్ళైతే మొత్తం చేయాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా ఫీజ్ పేమెంట్ చేసి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసిన తర్వాత దెన్ మీరు 16థ్ అండ్ 17థ్ ఈ 2 డేస్‌లో మీరు కాలేజ్‌కెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక చూడండి నెక్స్ట్ మనకి సీట్ల పెంపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని చెప్పి మనకి న్యూస్ ఉంది. అంటే ఏమైనా సీట్స్ పెరుగుతాయా? పెరుగుతాయా? అని మనం నిన్నటి వరకు ఎదురు చూసాం. బట్ సీట్లు పెరగవు అనేసి కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఈరోజు. సో, నిన్న జరిగిన హైకోర్టులో జరిగిన హియరింగ్ బట్టి మనకి అనారోగ్యకర పోటీ నివారణ, విద్యా ప్రమాణాల పెంపు సర్కారు బాధ్యత. అంటే ఆ పోటీ ఏదైతే ఉందో కాలేజెస్ మధ్యలో పోటీ గాని, లేకపోతే బ్రాంచెస్ యొక్క ఈక్వల్ షేర్ ఏదైతే ఉంటుందో, అలాంటివన్నీ గూడా చూసుకోవాల్సిన బాధ్యత అంతా గూడా గవర్నమెంట్‌దే అని జెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. సో, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు. సో, మనకి తెలుసు ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లో కొన్ని కాలేజెస్‌లో కొన్ని సీట్లు పెంచారు. సో, మిగిలిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో అంటే సీట్లు పెంచని కాలేజీలు, అంటే పెంచని కాలేజీలు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆ కాలేజెస్ ఆల్రెడీ ఏఐసీటీ నుంచి అండ్ జేఎన్‌టీయూ నుంచి అనుమతి అయితే పొందడం జరిగింది. కానీ వాళ్ళు గవర్నమెంటు అప్రూవ్ చేయకపోవడం వల్ల ఆ సీట్లని సెకండ్ ఫేజ్‌లో యాడ్ చేయలేదు. సో, అలాంటి కాలేజెస్ అన్నీ గూడా పిటిషన్‌లు చేశారనమాట. వేశారు. ఫైల్ చేశారు హైకోర్ట్‌లో. దాదాపు అవి ఒక 30 వరకు ఉన్నాయి. సో, అలాంటి కాలేజీలన్నిటికి కలిపి ఆ పిటిషన్‌లన్నిటికి కలిపి నిన్న విచారణ జరిగింది హైకోర్ట్‌లో. సో, దానికి సంబంధించి ఇలా మనకి వాదనలు వినిపించడం జరిగిందనమాట. సో, కాలేజీ వాళ్ళేంటి అనంటే కాలేజ్ తరపున మాట్లాడిన ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు అనడం ఏంటనంటే, సో, కొన్ని కాలేజీలకి ఏమంటారు మాత్రమే మీరు అప్రూవల్స్ ఇచ్చారు. సో, ఇది పక్షపాతంగా జరిగింది. అది ఇది అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది. బట్ అలాంటిదేమీ లేదు. జస్ట్ మేము హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అండ్ బ్రాంచెస్ కూడా సరైన అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి ప్రతి బ్రాంచ్‌కి కూడా. అన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉంటే కోర్ బ్రాంచెస్ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్‌లో కోర్ బ్రాంచ్ ఇంజినీర్స్ ఎవరైతే అవసరం ఉంటుందో, సో, వాళ్ళు లేకుండా పోతారు అన్న ఉద్దేశ్యంతోనే మేము ఇవన్నీ గూడా అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్‌లో ఆలోచించి గవర్నమెంటు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని జెప్పేసి గవర్నమెంట్ తరపు లాయర్స్ మాట్లాడడం జరిగిందనమాట. సో, దాని మీద హైకోర్టు ఏమందనంటే మీరు అంటే ఈ పర్టిక్యులర్‌గా కొన్ని కాలేజెస్‌కే మీరేదో బయాస్డ్‌గా చేశారు అని మీరేదైనా ప్రూవ్ చేయగలిగితే మాత్రమే మేమేమైనా దాని మీద డిస్కస్ చేయగలుగుతాము. అదర్‌వైజ్ మేమేమి చేయలేము. అండ్ దట్ ఫైనల్ డెసిషన్ ఈస్ అప్ టు గవర్నమెంట్ అని జెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా ఈ సంవత్సరానికి కొత్త సీట్లు అనేది లేదు. ఓకే. సో, ఇది కన్ఫర్మ్ ఆల్‌మోస్ట్. కాబట్టి ఇంకా కొత్త సీట్లు ఏమైనా పెరుగుతాయా? పెరుగుతాయా? అని ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఏదేమైనా గూడా మనకి కొత్త సీట్లు ఉన్నా, లేకపోయినా ఇప్పుడు ఆల్‌మోస్ట్ సీట్స్ అయితే చాలా సీట్స్ ఉన్నాయి.
సో 30% బి కేటగిరీలో ఉంటాయి అండ్ 70% కన్వీనర్ కోటా అంటే ఏ కేటగిరీలో ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా అఫ్కోర్స్ హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. బట్ మీ ర్యాంక్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్ కానీ లేకపోతే మీ యొక్క కేటగిరీని కానీ బేస్ చేసుకొని మీకు అసలు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ కాలేజీలో రాదు అనేది మీరు చూసుకొని దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనం ఆల్రెడీ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. నిన్నటి వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎలాంటి ఆప్షన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక 3 రకాల విధానాలు అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకవేళ మీకు అది కావాలంటే నిన్నటి వీడియో చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక మనకి ఫస్ట్ ఈ ఫైనల్ ఫేజ్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ 17th వరకు క్లోజ్ అయిపోతుంది కదా. దాని తర్వాత మనకి ఇంకొక సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ అని చెప్పేసి ఇంకొక రౌండ్ అయితే ఉంది. సో ఈ రౌండ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇంతకుముందు 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత 3 లేకపోతే స్పెషల్ రౌండ్ ఇట్లా కన్వీనర్ కండక్ట్ చేసే ఫేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్ అనేది విత్ ఇన్ ద కాలేజే జరిగేది. దాంట్లో కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయన్న ఉద్దేశంతోని కన్వీనరే ఈసారి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ టు ఆన్లైన్ అనమాట. ఇప్పటివరకు మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎలా జరుగుతుందో సేమ్ ఇది కూడా అంటే ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అదే విధంగా మీరు వెబ్సైట్లో కన్వీనర్ వెబ్సైట్లో లాగిన్ చేసి ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఒకటే థింగ్, మీరు ఈ 3 ఫేజుల్లో ఎలాగైతే అన్ని కాలేజెస్ పెడుతున్నారో అలా ఉండదు. బట్ సింపుల్గా చెప్పాలంటే విత్ ఇన్ ద కాలేజ్ మీకు ఏదైతే కాలేజ్ ఫైనల్ అయిందో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాసవి కాలేజీలో సివిల్ వచ్చింది. సో సేమ్ కాలేజీలో మీరు అదర్ బ్రాంచెస్ ఏమైనా అవైలబుల్గా ఉంటే మీరు వాటికి ట్రై చేసుకోవడానికి ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది 21st నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి కొత్తగా రిజిస్టర్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఇప్పటివరకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో, సో వాళ్ళు మాత్రమే, అంటే ఎవరికైతే ఒక కాలేజీలో సీట్ అలాట్ అయిందో వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఎందుకనంటే వాళ్ళకి ఆ కాలేజీలో, అంటే వాళ్ళకి ఏదో ఒక కాలేజీలో వచ్చింది, ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, అదే కాలేజీలో వేరే బ్రాంచ్ అవైలబిలిటీని బట్టి ట్రై చేసుకోవడానికి ఒక అవకాశం మాత్రమే ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అనేది. సో దానికి 21st అండ్ 22nd 2 days టైం ఉంది. అండ్ 22nd రోజు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. దెన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 26th అన్నారు. మ్యాక్సిమం 26th లోపల వచ్చేస్తుంది. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైనా జరిగితే అప్గ్రేడ్ అవుతే, ఓకే, మీరు సివిల్ ఉంది, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వచ్చింది మీకు, సో మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్, అది మనకి 27th అండ్ 28th 2 days టైం ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత కూడా సీట్లు ఏమైనా మిగిలిపోయాయి కొన్ని కాలేజీల్లో అని అంటే వాటికి స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు అనమాట, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి 28వ తారీఖున రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. సీట్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ట్రై చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియోలో మీకు అప్డేటు. సో మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను. ఇన్ కేస్ ఈరోజే ఇంకా మనకి ఫైనల్ అనమాట. మీకు 3rd ఫేజ్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కొంత గైడెన్స్ అండ్ మీ యొక్క 2nd ఫేజ్ బేస్డ్ ఆన్ 2nd ఫేజ్ ర్యాంక్స్, మీ ర్యాంక్ని బట్టి మీకు ప్రాబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటి అనేది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రయారిటీ వైజ్గా ఆర్డర్ వైజ్ చేసి దాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ అది ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు కింద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.